దైవ గ్రంథంలో పిల్లరా నిర్గమాకాండం 2వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు మనం చూడగలిగితే, నిర్గమాకాండం 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలలో ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు దాచెను. తరువాత వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తును ఒకతను పంపి దానిని తెప్పించెను. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అనెను. దేవునికి స్తోత్రం. లేవి వంశస్థుడు ఒకడు లేవి వంశస్థురాలైనటువంటి ఒక కుమార్తెను, ఒక ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కన్నప్పుడు ఆ కుమారుడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా 3 నెలలు వానిని దాచెను అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పటికే మనకు విషయం అర్థమైంది పిల్లరా. ఎవరా తల్లి? ఎవరా తల్లి? ఏమ్మా? యోకెబెదు. పిల్లరా ఎవరా తల్లి అంటే యోకెబెదు. పిల్లలు మోషే యొక్క తల్లి. మోషే గారి యొక్క తల్లిని మనం చూసినప్పుడు పిల్లరా చూడండి, సంఖ్యాకాండంలో ఆ మాటను మనం చూస్తాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనాన్ని చూస్తే, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనంలో ఏమా అమ్రాను భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఆమె ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము కనిన అహరోనును మోషేను నీ సహోదరి అగు మిరియామును కనెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్లయితే ఆ యోకెబెదు అనేటువంటి ఆమెకి 3 సంతానం, అహరోను, మోషే, మిరియాం. ఈ 3ని కన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఇందులో మోషే పుట్టినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి రాజు పిల్లరా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని కలుగు చేసినప్పుడు మగపిల్లలందరినీ కూడా చంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అయినటువంటి యోకెబెదు పిల్లరా ఎంతో బాధ్యత తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తల్లిని గురించినటువంటి విషయాలు పిల్లరా బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోకెబెదు పిల్లరా వాస్తవానికి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన బిడ్డగా, దేవునికి ఉద్దేశానుసారంగా ఒక తల్లిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే ఆమెను గూర్చినటువంటి విషయాలలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 6 వచనాలలో చూడగలిగితే పిల్లరా ఆమె రాజు ఆ యొక్క ఆజ్ఞకు భయపడలేదు, దేవునికి మాత్రమే భయపడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేవుని పిల్లలమైన మనమందరం కూడా దేవునికి భయపడాల్సిన అవసరం ఉంది. ఈ లోకంలో మనుషులైన వారు రకరకాలుగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలైన వారు ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. యోకెబెదు పిల్లలలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆమె దేవునికే భయపడింది, దేవునికే విధేయత చూపింది, దేవునికి ఆలోచన మేరకు దేవునికి ప్రణాళిక ప్రకారంగా ఆమె పని చేస్తూ ఉంది. దేవుడు కొన్నిసార్లు కొందరిని వాడుకోవాలనుకుంటాడు, కొందరిని దేవుడు తన సాధనాలుగా ఉపయోగించుకోవాలనుకుంటాడు.
పిల్లరా, అలాంటప్పుడు వారు దేవునికి అనుకూలంగా జీవించగలిగితే దేవుడు వారిని వాడుకుంటాడు. ఈ లోకంలోకి యేసుప్రభు వారు జన్మించాలనుకున్నప్పుడు మరియను ఉపయోగించుకున్నాడు. దేవుడు మరియను సాధనంగా వాడుకోవాలనుకున్నాడు. మరియ 100% పిల్లరా దేవుని చిత్తానికి లోబడి ఆమె జీవించింది. ఆ క్రమంలో ఆమె ఎన్నో నిందలు పొందింది, ఎన్నో హింసలు పిల్లలు పొందాల్సి వచ్చింది, ఎన్నో కాని మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది, ఎన్నో సందర్భాల్లో చిన్నచూపు చూడబడింది, దూషించబడింది, అవమానపరచబడింది. అయినప్పటికీ కూడా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు, నేను దేవుని కొరకు వాడబడుతూ ఉన్నాను అనేటువంటి ధ్యాస ఆ మరియను సంతోషపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలనుకుంటూ ఉంటాడు. ఈ దేవుడు వాడుకోవాలనుకున్నప్పుడు మనలను స్వాధీనంలో తీసుకొని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని నిందలు మన మీదకి వస్తూ ఉంటాయి. నేను భక్తిగా విశ్వాసంతో జీవిస్తున్నాను, నేను దేవుని పనే నమ్మకంగా చేస్తూ ఉన్నాను, ప్రార్థన నమ్మకంగా చేస్తూ ఉన్నాను, సన్నిధికి నేను దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను, అయినప్పటికీ నాకు ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ ఇబ్బందులు, ఎందుకు నేను ఇలాగా నిందలు పొందాల్సి వస్తుందని కొన్నిసార్లు పిల్లలు మదన పడుతూ ఉంటాం. ప్రియ దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవాలనుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు నీకు వస్తాయి. అయినప్పటికీ వీటికి మించినటువంటి ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. ఈ నిందలకు అవమానాలకు మించినటువంటి శక్తి కలిగినటువంటి దీవెన, పిల్లరా ప్రభావం కలిగినటువంటి దీవెన, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక దేవుడు ఎవరినైతే వాడుకోవాలనుకుంటాడో వారు కొన్ని ఇబ్బందులు పొందుకుంటారు. అయినప్పటికీ కూడా వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించవలసిన వారై ఉన్నాము. దేవునికి స్తోత్రం. యోకెబెదు జీవితంలో పిల్లరా ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ కూడా ఆమె జీవితంలో పిల్లరా రాజాజ్ఞకు భయపడినటువంటి ఒక చక్కని పిల్లర బాధ్యత కలిగిన స్త్రీగా ఆమెను మనం మొట్టమొదటిగా చూడవచ్చు. అంత మాత్రమే కాకుండా ఒక ప్రేమ కలిగినటువంటి తల్లి, బిడ్డల పట్ల ఆప్యాయత కలిగినటువంటి తల్లి, బిడ్డల పట్ల పిల్లల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేక దేవుని చిత్తాన ప్రకారంగా జీవిస్తూ పెంచినటువంటి తల్లిగా మనం ఆమెను చూడగలుగుతూ ఉన్నాం.